ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్. ఎట్లుంది ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? ఇంకెవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా అతనే, పేదవాళ్ళు ఉపాధి పొందాలన్నా అతనే, ఎన్నో సంక్షేమాలు చేశాడు. కానీ ఒక ఛాన్స్ అని చెప్పగానే అందరూ అతనికి ఓటేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే అనుభవిస్తున్నారంటే మీకు కూడా నచ్చలేదా జగన్ గారి పరిపాలన? ఎవరికీ నచ్చలేదు, మనకే అని కాదు, ఏపీలో ఆల్మోస్ట్ 80% వరకు ఎవరికీ నచ్చలేదు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇప్పుడు వృద్ధులకి అట్లనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని ఇంటి ముందుకే తీసుకొస్తున్నారు కదా, పథకాలు ఇవన్నీ ఎట్లున్నాయి? ప్రతి గవర్నమెంటు ఏదో ఒక పథకాలు అనేది ప్రవేశపెడుతుంది. కానీ ఆ ప్రవేశపెట్టిన తర్వాత లబ్ధిదారులకి ఎంత చేరిందనేదే ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతోంది, మనము మన గవర్నమెంట్లో ఉపాధి ఎంత వచ్చిందనేది, రెవెన్యూ ఎంత జనరేట్ అయిందనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తారనమాట. ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు మాది ఆంధ్ర, మేము చదువుకున్నాం, కానీ అక్కడ ఏ ఉద్యోగం ఉంది? ఏదీ లేదు. మా దగ్గర కియా పరిశ్రమ ఉంది. అక్కడ ఎంతమందికని ఉద్యోగాలు అనేది ఉంటాయి? ఉండవు. పరిశ్రమలు ఎక్కువ ఉంటే మా లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు ఆటో నడిపేవాడైనా, రిక్షా నడిపేవాళ్ళైనా, ఎవరైనా కానీ కొడుకుని చదివిపియాలనుకుంటారు. చదివిపించిన తర్వాత మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, హామీలు ఇస్తున్నాడు కానీ ఆటో వాళ్ళకి 15,000, చదువుకున్న వాళ్ళకి 15,000, ఇంటికి ఒక ఉద్యోగం అని, ఆ వాలంటరీ ఉద్యోగం ఉంది, 5,000 రూపాయల జీతంతో ఎవరూ పనిచేస్తారు చెప్పండి? ఎవరూ పనిచేయలేరు. అది ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. చేశాడు, డ్రాబ్యాక్ అనేది కూడా ఉంది. అయితే మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా, అంటే ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేక? పొత్తు పెట్టుకోవడము ఓడిపోవడానికని కాదు, సమైక్యత, అందరూ కలిసి అడుగేస్తే అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ఆలోచనతోనే పొత్తు పెట్టుకేయండేది. కానీ ఏదో అతను వస్తే ఇది వీళ్ళది దెబ్బతింటుంది, లేదా పవన్ కళ్యాణ్ పొత్తు లేకుంటే పవన్ కళ్యాణ్ ఓట్స్ పడవు, ఓడిపోతాడు అనేది భ్రమ అనమాట. ఇద్దరు కాదు, సిపిఐ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా అందరు కలిసే వర్క్ చేయాలి. అప్పుడైతేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పోటీగా పాదయాత్రలు చేశారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాలో రీఎంట్రీ ఇచ్చారు. మీరే ఆన్సర్ చెప్పారు దాంట్లో. ఇక్కడ చంద్రబాబు, అక్కడ జగన్, అంతే. మీరే ఆన్సర్ చెప్పేసినారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆడ కాంగ్రెస్ అనేది చాలా కష్టం అండి. ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళని విడిపోయినామంటే దానికి కారణం వాళ్ళే. స్పెషల్ స్టేటస్ ఇచ్చినంటే కొద్దిగా అభివృద్ధి జరిగేది, ఇప్పుడు నంబర్ 1 రాష్ట్రంగా అయ్యేది. కానీ అభివృద్ధి జరగలేదంటే దానికి కారణం స్పెషల్ స్టేటస్ రాలేదు. ప్రతి ఒక్కరు ఇస్తారని హామీ ఇచ్చారు కానీ అక్కడ నెరవేర్చలే. ఓట్లు చీల్చేదంటే ఏదో పర్సెంటేజ్ అంతేగాని హెవీ పర్సెంట్ కాదు, కొద్ది పర్సెంట్తో చీలొచ్చు. మీకు ఎమ్మెల్యే ఎవరన్నా? జితేంద్ర గౌడ్. అంటే గెలుస్తారా మరి ఈసారి? గెలిపిస్తామండి. ఎందుకంటే ఇద్దరు, వెంకట్రామరెడ్డి అనే అతను కూడా వైఎస్ఆర్సీపీ మా నియోజకవర్గం నుంచే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అనమాట. అతను కూడా బాగా చేస్తున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు. ఎందుకంటే పరిశ్రమలు వస్తేనే బాగా జరిగినట్టు. మీ సైడ్ ఎట్లుందన్న రోడ్లు కావచ్చు ఇవన్నీ? ఇంకా జరగల్ల కొన్ని ఏరియాల్లో ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా జరగదు, చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారన్న? అంటే పవన్ కళ్యాణ్ ఈసారి సీట్స్ అయితే గెలుస్తాడు. ఎన్నైతే ఇచ్చాడో దానికి అంటే ఎగ్జాంపుల్గా ఒక 30% వచ్చిందంటే సీట్స్, దాంట్లో 15 గెలిచొచ్చని నా అభిప్రాయము. పవన్ కళ్యాణ్ వస్తే ఏదో ఒక మాట మీద ఉండి అతన్ని బాగా డెవలప్ చేసుకొని మంచి ఆలోచనతో ముందరకు పోయినాడంటే ఆదరిస్తాడు నెక్స్ట్ టైంకి. క్యాపిటల్ సిటీ విషయం దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి అంటున్నారు, ఇటు పక్కన వైజాగ్ అంటున్నారు. మీకేది కావాలనుకుంటున్నారు? వైజాగ్ అనంతపురం నుంచి చాలా లాంగ్ అవుతుంది అనమాట. మాకు అమరావతి ఉంటేనే కొద్దిగా అన్ని దానిలకి కరెక్ట్ మిడిల్లో ఉంది. డెవలప్మెంట్ అయినా కానీ అన్ని రంగాలుగా. ఇప్పుడు హైదరాబాదు అంటే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, ఏపీ నుంచి, ఇక్కడ నుంచి అందరు వచ్చేస్తారు, కరెక్ట్ మిడిల్లో ఉంది. అట్లా మాకు అమరావతి కూడా కొద్దిగా మిడిల్లో ఉండడమే మాకు మంచిది. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకి కూడా ఇష్టం లేదనమాట. ఎందుకంటే క్లీన్ అండ్ నీట్ అండ్ సిటీగా ఉంది కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి మరి అంత రాజకీయ నాయకులు అంతా ఉంటాయి కదా, అవన్నీ చేయడం కన్నా ఇట్లా చేస్తేనే బెస్ట్ అని. నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేశారు కదా, సో లాస్ట్ టైం పప్పు అన్న వాళ్ళంతా ఇప్పుడు నిప్పు అంటున్నారు. ఏం చెప్తారు నారా లోకేష్ గారిపై మీకు? నారా లోకేష్ గారిని నేను పర్టికులర్గా వీడియోస్లో చూడడము అది చేశాను కాబట్టి అప్పుడు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మాట తీరైనా కానీ సబ్జెక్ట్ పరంగా ఏది మాట్లాడాలనేది కూడా చాలా ఆలోచించి నీట్గా మాట్లాడుతున్నారు. కానీ ముందుకు మంచి లీడర్ అవుతాడు. బ్రదర్ అయితే ఇప్పుడు రోజా గారు ఉన్నారు కదా, రోజా గారిపై మీకు? రోజా గారు
ఆ రోజా గారైనా కానీ ఎవరైనా కానీ లీడర్స్ వెనకాల నుంచి ఇలా చేయండి అంటేనే చేస్తారు కదా తప్ప వాళ్ళంతకు వాళ్ళు ఏది చేయరనమాట. వాళ్ళు అవన్నీ మానుకొని అభివృద్ధి పైన చేస్తే మంచిదని నేను అనుకుంటాను. ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ ప్రజలకి? ఏపీ ప్రజలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్కి ఆచితూచి ఓటేయండి, మన భవిష్యత్తును మనమే మార్చుకుందాం. ఓకే బ్రదర్, అయితే ఇప్పుడు సెంట్రల్లో చూసుకుంటే ఏది రావచ్చంట? కాంగ్రెస్, బీజేపీ? ఎందుకని? మోడీ మన ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చూశాను. మోడీ ఎలా ఉన్నాడంటే ప్రజెంట్ అమ్మని ప్రేమిస్తున్నాడు, దేశాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించుకుంటున్నాడు, అంతా ప్రేమతోనే ఉన్నాడు కాబట్టి మోడీ వస్తాడని అనుకుంటున్నాం. అయితే మరి బీజేపీ ఉంటే ఇప్పుడు మత కల్లోల గొడవలు జరుగుతున్నాయి, ఓన్లీ అని ఎక్కడ ఏమీ లేదండి. అది కొంతమంది అట్లా చేస్తున్నారు కానీ అన్ని దాని మీద న్యూట్రల్గా ఉన్నాడు మోడీ. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఒకటే నిలదీస్తున్నాడు కాబట్టి అక్కడ ఒక వర్గానికి ఒకటే అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. కాంగ్రెస్ అయితే వచ్చే ఛాన్స్ లేదు అని కాదు, అది మనం కూడా చెప్పలేము కాబట్టి రావచ్చు రాకపోవచ్చు. మోడీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నాను. రామ మందిరం ఎట్లుంది? సూపర్గా ఉందండి. నిన్న ప్రతి ఒక్కరు చూశారు, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. రామ మందిరాన్ని ప్రతి ఒక్కరూ ఏపీ తెలంగాణ కాకుండా దేశం మొత్తం వెళ్ళి చూసి దర్శించుకొని మన రాముణ్ణి మనము ఒక ఐడియల్గా తీసుకోవాలని అనుకుంటున్నాం.